పథకాల అమలుపై రేవంత్ సర్కార్ మైండ్ గేమ్ ఆడుతోంది. రాష్ట్ర ప్రజలను ఊరిస్తూ కాలం వెళ్లదీయాలని చూస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏడాదంతా వరుసగా ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఆగిపోతాయని రాష్ట్ర ప్రభుత్వానికి ముందే తెలిసినా 4 పథకాలను ప్రారంభించింది. కానీ ముచ్చటగా 3 రోజులకే ఈ స్కీమ్కు బ్రేక్ పడింది. ఈ సంవత్సరమంతా వీటికి మోక్షం లభించే అవకాశం లేదంటున్నారు నిపుణులు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో నిబంధనల ప్రకారం ఈ పథకాలను నిలిపివేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రారంభించిన 3 రోజులకే 4 పథకాలు మూలన పడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు పథకాలను తూతూ మంత్రంగా ప్రారంభించింది రేవంత్ సర్కార్. అమలుకు ముందే కోడ్ బంకతో వాటిని పక్కన పెట్టేందుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాదంతా వరుసగా ఎన్నికలు ఉండడంతో ఈ పథకాలు ఇప్పట్లో అమలయ్యే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. రైతు భరోసా పథకం అమలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదరించే అన్నదాతలను మోసగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవగా ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిలిపివేయించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ఆ పార్టీ ఊదరగొట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చాక కేబినెట్ సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేసింది. గత 14 నెలల్లో 3 సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా 2 సార్లు మొండి చేయి చూపింది. చివరకు యాసంగిలో పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి వానాకాలం సమయంలో వేసింది. ఇచ్చే సాయాన్ని కూడా 12,000 రూపాయలకే పరిమితం చేస్తూ ఈ నెల 4న కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. కనీసం ఆ మరుసటి రోజు నుంచే ఆ పథకాన్ని అమలు చేస్తే ఇప్పటికే రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యేవి. కానీ రైతులను ఊరించిన రేవంత్ సర్కార్ చివరికి ఈ నెల 26 నుంచి ఆ పథకాన్ని అమలు చేసింది. ముందుగా ఎంపిక చేసిన గ్రామాల్లోని వారికి మాత్రమే రైతు భరోసా వేస్తామని చెప్పింది. దాన్ని కూడా అరకొరగానే జమ చేసింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో మిగతా రైతులకు మార్చి 4 వరకు రైతు భరోసా నిధులు అందే అవకాశం లేదు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం నిరుపేదలు 14 నెలలుగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఇప్పుడంటూ వారిని ఊరిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల నుంచి 1కి 2 సార్లు దరఖాస్తులు తీసుకుంది. చివరకు గ్రామాల్లో వివాదాలు, ఘర్షణల మధ్య ఈ నెల 26న పథకాన్ని ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధులు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇందిరమ్మ ఇండ్లకు మరోసారి బ్రేక్ పడిందని, ఆ పథకానికి ఇప్పట్లో మోక్షం కలిగేలా లేదని అర్హులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులది కూడా ఇదే పరిస్థితి. ఆగిపోయిన ఈ 4 పథకాలు ఈ ఏడాది తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి మొదటి వారంలో ముగుస్తుంది. ఆ తర్వాత మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో ఈ ఏడాదంతా కోడ్తోనే గడిచిపోతుంది. దీంతో ఆ 4 పథకాలను ఈ సంవత్సరంలో మోక్షం కలిగే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ 4 పథకాలను ఈ నెల 26న ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. 3 ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగుస్తుందని, ఈ లెక్కన జనవరి చివరిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసు. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర నిధుల కొరతతో సతమతమవుతోంది. మరోవైపు రాష్ట్రానికి అప్పులు ఇవ్వకుండా రిజర్వ్ బ్యాంకు కట్టడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న పథకాల అమలే ప్రభుత్వానికి భారంగా మారింది. ఇలాంటి సమయంలో కొత్త పథకాల అమలు సాధ్యం కాదని ఆర్థిక నిపుణులు పదే పదే స్పష్టం చేస్తున్నారు. అందుకే తూతూ మంత్రంగా పథకాలను ప్రారంభించి ఎన్నికల కోడ్ పేరుతో వాటి అమలును నిలిపివేసేలా రేవంత్ సర్కార్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఈ పథకాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వెంటనే ఎన్నికల సంఘానికి లేఖ రాసి అనుమతి తీసుకోవాలని విమర్శకులు సూచిస్తున్నారు.